ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు పత్తేబాద నివాసితులు సహోదరులు పులిదిండి కుటుంబరావు గారు, సహోదరి శారదా కుమారి దంపతులు, కుమారుడు యశ్వంత్ గారు, కుమార్తె అల్లుడు స్నిగ్ధ రూపస్ కుమార్ గారు, మనుమడు ఆరిఫ్ జాకబ్ సహకారం ఇస్తున్నారు. కుటుంబరావు మాస్టర్కి, శారదా కుమారి గారికి ధన్యవాదాలు. యశ్వంత్, స్నిగ్ధ, రూపస్ కుమార్, ఆరిఫ్ జాకబ్ గారులకు ప్రత్యేక ధన్యవాదాలు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయతో ప్రార్థించండి. ఇంకా 2 దినాలు మిగిలి ఉన్నాయి. ఈ మాసము అంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి. ప్రార్థించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిస్తున్నాము. మీరు మాతో మాట్లాడండి. పులిదిండి కుటుంబరావు గారు, శారదా కుమారి గారు, యశ్వంత్, స్నిగ్ధ, రూపస్ కుమార్, ఆరిఫ్ జాకబ్ గారులను దీవించము. రేపు ఎల్లుండి ఎపిసోడ్ సహకారులను దయచేసి పంపించము. మీ కృప మాకెల్లరకు దయచేయము. వాక్యము ద్వారా మమ్మలను హెచ్చరిక చేయము, పురికొల్పము, ప్రోత్సహించము. యేసు ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనము ప్రారంభం. గత దినం నిరీక్షణతో కూడిన పదములు మనం చదివాం. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు సమాధానకరమైన ఉద్దేశాలే గాని హానికరమైనవి కాదు అని దేవుడు యూదులకు ముందస్తుగా తెలియచేశాడు. 70 సంవత్సరాల చెర దేవుడు నియమించాడు వారి మేలు కొరకు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో దేవుడు తనను ప్రేమించిన వారి కొరకు సమస్తం సమకూర్చి జరిగిస్తున్నాడని వ్రాయబడింది. దాని నెరవేర్పే బబులోను చెర. ఆ వాక్యం దేవుని మనసును సూచిస్తోంది. దేవుని ప్రణాళిక దేవుని పిల్లలకు క్షేమము, నిరీక్షణ కలుగు నిమిత్తమే. మే ద కండిషన్స్ against to the people of God, but result is good for them. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్న ఫలితం మేలుకరమైనదే ఉంటుంది. ఇది గత రాత్రి మనం చూసాం. ఇక 12వ వచనం, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేస్తూ ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. వండర్ఫుల్ ప్రామిస్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి ఒక అద్భుతమైన వాగ్దానం. మీరు మొరపెట్టి నా దగ్గరకు వచ్చినప్పుడు, ప్రార్థిస్తూ వచ్చినప్పుడు, మనవి చేయుచు వచ్చినప్పుడు నేను వింటాను, ఆలకిస్తాను, అంగీకరిస్తాను. అర్థమవుతుందా? బబులోను చెరకు వెళ్ళి చెర ముగించి మరలా తిరిగి ప్రభువునొద్దకు వాగ్దాన భూమికి వచ్చి మొరపెట్టినప్పుడు వింటానన్నాడు. దేవుడు ఒక పర్టిక్యులర్ పీరియడ్, ఒక టైం బౌండ్ పనిష్మెంట్ పీరియడ్గా
ఇచ్చాడు. ఆ పనిష్మెంట్ పీరియడ్లో ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం తేవాలనుకున్నాడు. దేవునికి దూరంగా వెళ్ళిన యూదా జనాంగం దేవునికి సమీపంగా వచ్చేటట్లుగా ప్రోగ్రామింగ్ చేశాడు. కనుక తను మార్పు లేనివాడు అని గ్రహించేటట్లు ఆయన ఈ కార్యక్రమాన్ని రూపొందించాడు. అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుని గుణలక్షణాలు మార్పు లేనివి, మార్పు లేని గుణలక్షణాలు. ఆ మార్పు లేని గుణలక్షణాల ప్రదర్శనలో దేవునికి దూరంగా తమంతట తాము తమ పాప స్వభావాన్ని బట్టి జరిగిపోయిన ప్రజలు తమ తప్పిదాన్ని తెలుసుకుని తమ పాపమును ఒప్పుకొని దానిని విడిచిపెట్టి దాని పర్యావసానం పూర్తి చేసుకుని వెనకకు తిరిగి రావటానికి దేవుడు దయాళుడు అని గుర్తించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అదే చరానుభవం. ఇది క్రైస్తవులకు నేటి దినం అర్థమైతే తమ పరిస్థితులను బట్టి కంగారు పడరు, కలవరపడరు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం, మీ హృదయములను కలవరపడనీయకుడి. యేసుక్రీస్తు ప్రభు ఈ మాట చెప్పినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? కలవరమైన పరిస్థితులా కాదా? ఆయన అప్పగించబడటం, ఆయన 1-40 కొరడా దెబ్బలు కొట్టబడటం, 6 అన్యాయపు తీర్పులకు గురి అవ్వటం, 6 గంటలు సిలువ మీద వేలాడటం, అన్యాయంగా సిలువ వేయబడటం, ఆయన మరణించటం, ఇది కలవరమా కాదా? హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూ, మానవ కోణంలో చూస్తున్నప్పుడు ఇది కలవర కారణం. బట్ గాడ్ ఈజ్ ఆన్ ద గ్రేటెస్ట్ ఆపరేషన్ అండ్ కండక్టింగ్ వార్ అగైన్స్ట్ ద డెత్ అండ్ ద డెవిల్ ఆన్ క్రాస్. శిలువ మీద దేవుడు అపవాదితో మరణముతో యుద్ధం చేస్తున్న సమయం అది ఆయన చూసుకుంటున్నాడు. మనం కలవరపడక్కర్లేదు. యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవకండి. ప్రభు చెప్పాడు, మీ కొరకు మీ బిడ్డల కొరకు ఏడవండి తప్ప నా కొరకు ఏడవకండి. డు నాట్ క్రై. అర్థమవుతోందా? గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. సమస్తము ఆయన స్వాధీనమున ఉంచుకొని జరిగిస్తున్నాడు. ఆయన చేతులు దాటి పరిస్థితులు ఎన్నడూ వెళ్ళవు, వెళ్ళనే వెళ్ళవు. అపవాది వన్ సింపుల్ క్రియేటెడ్ బీయింగ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని చేత సృష్టించబడినటువంటి దేవదూతలలో ఒక్కడు. దేవునితో ఏం కాంపిటీట్ చేస్తాడు? అది సాధారణ, అసలు పోలిక లేదు దానికి దేవునికి. అపవాది ఏ పార్టీ వాడు దేవుని ఎదుట, అది అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఆ ప్రాసెస్ అలా దేవుడు నియమించాడు. గుర్తిస్తున్నారా? మీ హృదయాలను కలవరపడనీయకుడి. పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పుడు మీ హృదయములను కలవరపడనీయకుడి. బెస్ట్ ఎగ్జాంపుల్ అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. బెస్ట్ ఎగ్జాంపుల్, యోహాను సహోదరుడు అపోస్తులుడైన యాకోబును చెరబట్టి ఖడ్గం చేత శిరశ్ఛేదనం చేయించాడు హేరోదు. పేతురును కూడా పట్టుకుని బంధించి 2వ చెరసాల్లో వేశాడు. 2 సంకెళ్ళు వేశాడు. 16 మంది సైన్యాన్ని చుట్టూ పడుకోబెట్టాడు. ఎంత కలవరపడాలి? ఉదయాన్నే మరణం, ఉదయాన్నే శిరశ్ఛేదనం. ఆ రాత్రి పేతురు నిద్రపోతున్నాడు. అర్థమవుతుందా? ఇవాళ 30వ తారీఖున ఎమన్ అనేవాడిని ఉరి తీయటానికి ఆర్డర్స్ ఇష్యూ చేశారు. దాని మీద పెద్ద చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టులో కూడా ఒక బెంచ్లోనే డిఫరెన్స్ వచ్చిందన్నారు. ఇంకా
ఏమిటి నిర్ణయం బయటికి రాలేదు. నిద్రపోతాడా యమన్? ఇవాళ 29. ఆలోచించండి. ఒక వ్యక్తి యొక్క మరణం ఈ సమయానికి ఉంటుందని చెప్పిన తరువాత, ఉదయాన్నే లేచిన తరువాత శిరశ్ఛేదనం పేతురు గారికి. అందులో కన్ఫర్మ్డ్, ఎందుకంటే అంతకు ముందు దినమే యాకోబును చంపేశారు. మరి కలవరపడాలి కదా, కలవరపడలేదు. పేతురు చక్కగా నిద్రపోతున్నాడు. గ్రహిస్తున్నారా సహోదరుడు సహోదరి? కలవరం రాకూడదు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు కదలక నిలుచు సియోను పర్వతం వలె ఉంటాడు, కలవరపడడు. ఈ అంతా ఎందుకు చెబుతున్నానంటే, యూ మస్ట్ అండర్స్టాండ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉద్దేశాలను, ఆయన గుణలక్షణాలను నువ్వు గుర్తెరగకపోతే విశ్వాసంలో స్థిరపడవు. ఆ దేవుడు చెబుతున్నాడు, మీరు మొరపెట్టి నా యొద్దకు వత్తురేని, ప్రార్థన చేస్తూ వత్తురేని మీ మనవి నేను వింటాను. గ్రేట్ ప్రామిస్ ఫర్ బిలీవర్స్. యోహాను 14:14 అన్నాడు, మీకేది ఇష్టమో నా నామం పేరిట అది అడగండి, నేను మీకు ఇస్తానన్నాడు. 15వ అధ్యాయంలో చెప్పాడు, నా మాటలు మీ యందును, నేను నా మాటలు మీ యందును, మీరు నా యందును నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అది అడగండి. మనం ఆయన యందును అంటే రక్షణ అనుభవంలోను, ఆయన మాటలు మన యందు అనగా విధేయత కలిగిన జీవితంతోనూ మనం ఉన్నప్పుడు ఏది అడిగితే అది దేవుడిస్తానన్నాడు. టాప్ ప్రామిస్, గ్రేట్ ప్రామిస్, వండర్ఫుల్ ప్రామిస్. God is going to give you the answer for all your prayers. నీ ప్రతి ప్రార్థన వింటానంటున్నాడు. ఇటువంటి దేవుణ్ణి కలుగున్నాం మనం. అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ ఉండవు. యేసయ్య పేరిట చేయబడిన ఏ ప్రార్థనకు జవాబు రాకుండా ఉండదు. ఒకటి అవును అనన్న చెబుతాడు, లేదు 2 కాదు అనన్న చెబుతాడు, 3 వేచి ఉండు అనైనా చెబుతాడు తప్ప జవాబు ఇవ్వకుండా దేవుడు ఎన్నడూ ఉండడు. హీ నెవర్ డిజానర్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు నామం పేరిట వెళ్ళిన ప్రతి ప్రార్థనకు హెబ్రీ 11:6లో చెప్పాడు, తన యొద్దకు వచ్చువారు, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తప్పక దయచేయువాడనియు నమ్మవలను కదా. యూ మస్ట్ బిలీవ్ అండ్ యూ షుడ్ కమ్. నువ్వు నమ్మాలి, అప్పుడు రావాలి. చూద్దామన్నట్టుగా కాదు, చేస్తాడని రావాలి, నమ్మి రావాలి. అడగబోతున్నది, అడుగుచూ ఉన్నది, ఇవ్వబడినది అని నమ్మి వచ్చినప్పుడు అనుగ్రహించబడుతుంది. దేవుడు ఎప్పుడు వాగ్దానం చేశాడు, నమ్ముట నీ వల్ల అయితే చేయువానికి సమస్తం సాధ్యమే. నమ్ముట నీ వల్ల అయితే చేయు దేవునికి సమస్తం సాధ్యమే. దేవుడు ఎప్పుడు సన్నద్ధుడే, దేవుడు ఎప్పుడు శక్తిమంతుడే. నీవే దాన్ని అందుకోవటానికి సిద్ధపడాలి. అదే విశ్వాసం. కనుక మీరు దేవుని యొద్దకు వస్తే మీకు ప్రార్థనకు జవాబిస్తానన్నాడు. ఎక్కడెక్కడికో పోవద్దు, ప్రేయర్ టవర్కో ఇంకో చోటకి వెళితే జవాబులు వస్తాయి, ఫలానా స్థలానికి వెళ్తే జవాబులు వస్తాయి అనుకుని మోసపోకండి. వేర్ ఎవర్ యు ఆర్, గాడ్ ఈజ్ విత్ యూ. నువ్వెక్కడుంటే అక్కడుండి ప్రార్థన చేయి. నీ ఇంటిలోకి వెళ్ళు, మత్తయి సువార్తలో చెప్పాడు. తలుపేసుకో, మొహం కడుక్కో, తలుపేసుకో, మోకరించు, విజ్ఞాపన చేయి, రహస్యమందున్న నీ తండ్రిని అడుగు. హీ విల్ ప్రొవైడ్. ఆయన ఇస్తాడు. అర్థమవుతుందా? కనుక స్థల పురాణం లేదు క్రైస్తవ్యాల్లో. ఇక్కడ ఫలానా చోటకి వెళితే మెరకల్ జరుగుద్ది అనేది అబద్ధం. యేసుక్రీస్తునందలి విశ్వాసం చేత జరుగుతుంది తప్ప ఫలానా స్థలానికి వెళితే స్వస్థత వస్తుంది, ఫలానా స్థలానికి వెళితే
కోర్టులో కేసు గెలుస్తాం, ఫలానా స్థలానికి వెళ్ళి ప్రార్థిస్తే మగపిల్లలు పుడతారు, ఫలానా స్థలానికి వెళ్ళి ప్రార్థిస్తే ఇళ్ళు కడతాం. ఇట్స్ ఆల్ ఫ్రాడ్. నథింగ్ ఇన్ ద ప్లేస్. ఏ స్థలమునేమి లేదు, క్రీస్తునందు ఉంది సమస్తం. నా యొద్దకు వచ్చినప్పుడు వింటానన్నాడు. క్రీస్తు అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని చెబితే నమ్మకండి అన్నాడు మత్తయి 24లో. క్రీస్తు ఎక్కడున్నాడు ఇప్పుడు? పలానా చర్చ్ బిల్డింగ్లో ఉన్నాడా? నో. ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుని సన్నిధిలో తన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాడు. విశ్వాసుల అంతరంగాల్లో ఉన్నాడు క్రీస్తు. పరిశుద్ధాత్ముడుగా మన అంతరంగాల్లో ఉన్నాడు. బిలీవ్ దట్. కనుక ప్రార్థించుట ఏమిటి అర్థం చేసుకోండి. ప్రార్థించుట అంటే పదాల వల్లింపు కాదు. ప్రార్థించుట అనగా ఎఫెక్టివ్ వర్డ్స్, ఇంప్రెసివ్ వర్డ్స్తో మాట్లాడటం కాదు. ప్రాసతో చేసే ప్రయోగం కాదు. విరిగి నలిగిన హృదయము యొక్క భాష ప్రార్థన. విరిగి నలిగిన హృదయము యొక్క ఆక్రందన దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన. అలా మీరు వస్తే మీ ప్రార్థన వింటానన్నాడు. ఇంకా చూడండి, మీరు నన్ను గూర్చి వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చెయ్యునెడల మీరు నన్ను కనుగొందురు. ఇంగ్లీష్లో చదువుతాను. యు విల్ సీక్ మీ అండ్ ఫైండ్ మీ. మీరు నన్ను విచారణ చేస్తే హృదయపూర్వకంగా మీరు తప్పక కనుగొంటారు. మత్తయి 7:7. అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును. అర్థమవుతుందా? యు విల్ సడన్లీ ఫైండ్ మీ వెన్ యూ సీక్ మీ విత్ ఆల్ యువర్ హార్ట్. ఐ విల్ బి ఫౌండ్ బై యూ. మీరు నన్ను కనుగొంటారు, నేను మీకు దొరుకుతాను. ఐ విల్ బి ఫౌండ్ బై యూ. మీరు నన్ను కనుగొంటారు, నేను మీకు దొరుకుతాను. అర్థమవుతుందా? డు నాట్ బి డిసీవ్డ్. మోసపోకండి. మేము దేవుణ్ణి కనుక్కొని మీకు చెబుతాం అనేవాడేనంటే నమ్మద్దు. ఈ మధ్యన చాలామంది మేము కళలు చూసి చెబుతాం, దర్శనాలు చూసి చెబుతాం అంటున్నారు. ఇమ్మెచ్యూర్డ్ పీపుల్, అపరిపక్వతకు చెందినటువంటి వారు, వెలుగుదూత చేత నడిపించబడుతూ భక్తులను చెప్పుకుంటున్న కొందరు ఇలాంటి ప్రయోగం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే ప్రభువు సన్నిధికి వెళ్ళి ప్రార్థించి ఆయనను వెదికిన ఎడల ఆయనను కనుగొంటారు. దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ రికమెండేషన్ ఆఫ్ ఎనీవన్. యోహాను సువార్తలో చెప్పాడు, ప్రతి వానిని ఆయన ఎరిగి ఉన్నాడు గనుక వేరొకరిని గూర్చి ఆయనకు మరొకడు చెప్పవలసిన పని లేదు. దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ రికమెండేషన్ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఎంత భక్తుడైనా నీకు సిఫారసు లేక దేవునికి ఇవ్వటానికి చాలడు. సోదరుడా, సోదరి, నన్ను పూర్ణ హృదయముతో వెతకండి, పూర్ణ మనసుతో విచారణ చేస్తే నన్ను కనుగొంటారు. యూ విల్ ఫైండ్ ద ఆన్సర్, సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ ఇఫ్ యూ సెర్చ్ ద స్క్రిప్చర్స్. లేఖనములను పరిశీలించుచున్నారు కదా, ఆ లేఖనములే నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయి. ప్రభు చెప్పిన మాట. యు సెర్చ్ ద స్క్రిప్చర్స్ అండ్ యూ విల్ ఫైండ్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్. సెర్చ్ ద స్క్రిప్చర్స్. లేఖనాలను వెతకండి, కనుగొంటారు. లేఖనములను వెతకండి, మీరు కనుగొంటారు. జీవదాత అయిన ప్రభువును కనుగొంటారు. లేఖనాలు వెతకండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు లేఖనములు గ్రహించు శక్తినిస్తాడు. లేఖనములు గ్రహించు శక్తి ఎప్పుడైతే మీకు దొరికిందో ప్రభువులో, మీరు వృద్ధి చెందుతారు, వర్ధిల్లుతారు, ఆత్మలో స్థిరపడతారు, విశ్వాసంలో. నన్ను నేను మీకు కనబరుచుకొందును.
ఇదే యెహోవా వాక్కు, ఐ విల్ బి ఫౌండ్ బై యూ డిక్లేర్స్ ద లార్డ్. నేను నన్ను మీకు కనబరుచుకుంటాను ఎప్పుడు నువ్వు హృదయపూర్వకంగా విచారణ చేస్తే. గాడ్ లుక్స్ అట్ ద హార్ట్. విశ్వాసి యొక్క హృదయం వైపు చూస్తున్నాడు. హాగరు ఏడుస్తోంది. శారయి దుఃఖపెట్టిందని పారిపోయింది, ఏడుస్తుంది. హాగరు, ఎక్కడికి వెళుతున్నావమ్మా? నువ్వు వెనకకు తిరిగెళ్ళు, యజమానురాల కింద పడుండు. వెనక్కి వెళ్ళింది. పిల్లవాడిని తీసుకుని రెండవ పర్యాయం 14-13 సంవత్సరాల బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది. పిల్లవాడు ఏడుస్తున్నాడు. అబ్రహాం ఏమిచ్చాడు హాగరుకి? ఒక నీళ్ళ తిత్తి ఇచ్చాడు, అంతకంటే ఏమి ఇవ్వలేదు. ఆడపిల్ల కొడుకుని తీసుకుని వెళ్ళిపోయింది, ఏడుస్తోంది. నీరు లేదు, బిడ్డ చనిపోతున్నాడు, ఏడుస్తోంది. చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. ఒక గోతిని తవ్వినప్పుడు అక్కడ నీరు వచ్చింది. సో గాడ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఆల్ యువర్ కండిషన్స్. డు నాట్ ఫర్గెట్ ఇట్. నువ్వేదో దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి, దేవుణ్ణి పిలుచుకోవాలి, దేవుణ్ణి నువ్వు శాంతి చేసుకోవాలి, దానికి ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలి, ఇవన్నీ కూడా అబద్ధాలు. దేవుడు అన్ని వేళలో ఆల్ ప్రజెంట్. గాడ్ ఈజ్ ఆల్ ప్రజెంట్, అన్ని వేళల ఉన్నవాడు. యెహోవా అంటే అనువాడు, ఉన్నవాడు. ఇక్కడ లేడు దేవుడు అని నువ్వు చెప్పటానికి లేదు, ఉన్నాడు. బట్ యూ మస్ట్ కనెక్ట్ విత్ హిమ్ బై ఫెయిత్. నీవు విశ్వాసము ద్వారా ఆయనతో కనెక్ట్ కావాలి తప్ప ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. రేడియో వేవ్స్ వెళ్ళిపోతూ ఉంటాయి, ప్రతి చోట ఉన్నాయి. బట్ యూ నీడ్ టు ట్యూన్ యువర్ రేడియో. నీ రేడియోని SW1, MW, మీడియం వేవ్, షార్ట్ వేవ్ 1, 2 బ్యాండ్స్లో నువ్వు ట్యూన్ చేయాలి. నువ్వు ట్యూన్ చేస్తే ఆ వేవ్స్ నీకు కనెక్ట్ అవుతాయి. గాడ్ ఈజ్ ఆల్ ప్రజెంట్. ఆయన ఉన్నవాడు. నువ్వు ఉన్న చోట ఆయన ఉన్నవాడు. నువ్వు వెళ్ళు, ఆయన సన్నిధికి వెళ్ళు. ఆయన సన్నిధి అంటే గుడి కాదు, టెంపుల్ కాదు, చర్చ్ కాదు, బిల్డింగ్ కాదు. ఆ ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాలి. నువ్వు రక్షించబడిన అనుభవంలోనికి వెళ్ళాలి, విశ్వాసములోనికి వెళ్ళాలి. ఉన్న చోట నువ్వు ప్రార్థన చేయి. నీకు ఆయన కనబడతాడు, నీకు ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఆయన కనబడతాడంటే ఒక కళ్ళు వచ్చేస్తాడని కాదు, నీకు కనబడతాడు ఎదురుగా కుర్చేసి కూర్చుంటాడని కాదు. చాలామంది ఈ సాక్ష్యాలు కూడా చెబుతున్నారు, ప్రభు నా పక్కన వచ్చి నిలబడుతున్నాడని. డోంట్ బిలీవ్ దట్. ఆయన నీతో ఉన్నాడు అనేది నీకు కనబడటం కాదు, ఎదుటోళ్ళకి అర్థమవుతుంది. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో అగ్నిగుండంలో విసిరివేయబడినది ముగ్గురే. ఆ ముగ్గురికి 4వ వ్యక్తి కనబడలేదు. జాగ్రత్తగా వినండి. ఆ ముగ్గురు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు 4వ వ్యక్తిని చూడలేదు. విసిరిన నెబుకద్నెజరు చూచాడు 4వ వ్యక్తిని. కనుక నీ ప్రక్కన ఉన్నటువంటి దేవుణ్ణి నీ శత్రువు చూస్తాడు, నువ్వు చూడలేకపోవచ్చు. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో ఎలీషా చుట్టూ తమ అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు, గెహజీ చూడలేకపోయాడు. ప్రభువు కన్నులు తెరిస్తే చూడగలిగాడు. అర్థమవుతుందా? పౌలు అంటాడు, ప్రభువు నా కుడి ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాడు అంటాడు. కనుక నువ్వు చూడలేకపోవచ్చు, కానీ ఇతరులు చూడగలుగుతారు. ఇస్సాకు దేవుడు తనకు తోడై ఉండుట ప్రత్యక్షంగా తాను అబ్జర్వేషన్లో తెలుసుకుని ఉన్నాడు. కానీ అబీమెలెకు చూడగలిగాడు, నీకు దేవుడు తోడున్నాడు, నేను చూశాను అన్నాడు. పీపుల్ విల్ అండర్స్టాండ్. ప్రజలకు అర్థమవుతుంది. కారుపాటి శాంతిసాగర్ పాస్టర్ అని పిలిపించుకోవడానికి అర్హుడా? విత్ లెస్ దాన్ 10 members చర్చ్, వితౌట్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ థియోలాజికల్ కాలేజ్. అర్హుడో కాదో దేవుడు లోకానికి రుజువు చేశాడు. అర్థమవుతుందా నేను చెబుతాను? కనుక మీరు వెతికిదురేమి, మీరు కనుగొందురు, నేను మీకు కనపరుచుకుంటాను.
ఐ కెనాట్ హైడ్ మై సెల్ఫ్ ఫర్ యూ. నేను మీకు ప్రత్యక్షం అవుతాను, మీకు తోడొస్తాను, మీతో మాట్లాడతాను, మీతో ఉంటాను, మీ మధ్య నివసిస్తాను. ఓహ్, దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. సేమ్ గాడ్ టుడే. అదే దేవుడు ఈనాడు కూడా అలాగే ఉన్నాడు. యు నీడ్ టు ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవించాలి. తరువాత వచ్చి, నేను మిమ్మును చెరలో నుండి రప్పిస్తాను. నేను మిమ్మును చెరపట్టి ఏ జనులలోనికి, ఏ స్థలములలోనికి మిమ్మును తోలివేసి తినో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములలో నుండి మిమ్మును సమకూర్చి రప్పిస్తాను. ఇది యెహోవా వాక్కు. ఎచ్చట నుండి మిమ్మును చెరకు పంపితినో అక్కడికే మరలా మిమ్ములను రప్పిస్తాను. నేను మిమ్మును ఎక్కడ నుండి ఎక్కడికి పంపానో అక్కడ నుండి పంపించిన చోటకు మరలా నేను రప్పిస్తాను. నేనే పంపుతున్నాను, నేనే రప్పిస్తాను, నేనే కర్తను, నేనే క్రియను. అర్థమవుతుందా? నా జీవితంలో, మీ జీవితంలో ఆయనే ఏది చేసినా, ఏది జరిగినా ఆయనే, ఏది చేయించినా ఆయనే, ఏది ముగించిన ఆయనే, ఏది ప్రారంభించిన ఆయనే. ఆయన లేకుండా ఏది కలుగలేదు అన్నమాట మనం చూస్తున్నాం. నేను మిమ్మల్ని ఏ స్థలము నుండి చెరకు పంపాను, ఏ స్థలము నుండి నేను తోలివేశాను. అర్థమవుతుందా? దేవుడే తోలివేశాడు, దేవుడే పంపివేశాడు, దేవుడే సమకూర్చి తీసుకొస్తాడు. ఇట్ ఈస్ ద బిజినెస్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్, నాట్ యూ. మనం ఏదో ప్రయత్నం చేయాల్సిన పని ఏమి లేదండి. సింపుల్, లివ్ విత్ హిమ్, అంతే. ఆయనతో కలిసి జీవించడమే. నేను తెలుసుకున్నాను 25 సంవత్సరాల సేవలో నేనేదో చేయటం కాదండి, నా ప్రయాస కాదండి, నా యందు క్రీస్తు ప్రయాసపడుతున్నాడు, అది తెలుసుకుంటే చాలు. నేను క్రీస్తు కొరకు ప్రయాసపడటం నాకు తెలియదు, కానీ క్రీస్తు నా యందు ప్రయాసపడుతున్నాడు అనేది నాకు అర్థమైంది. ఉత్తమం కదా? నేను ప్రభువు కొరకు అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి అది చేసి ఇది చేసి కంటే ఆయన తాను అనుకున్నది జరిగించుటకు నా యందు ప్రయాసపడుతున్నాడు. ఆయన కృప నా యందు ప్రయాసపడుతోందని నేను నమ్ముతున్నాను. పౌలు గారు అదే చెప్పాడు. ప్రయాసపడింది నేను కాదు, నా యందు క్రీస్తు. అవునా? కాబట్టి ప్రభువు వాగ్దానాలు గొప్పవి. ఆయనే తీసుకెళ్తున్నాడు, ఆయనే తీసుకుని వస్తాడు, ఆయనే తోలేస్తున్నాడు, ఆయనే సమకూరుస్తాడు. ఒక్కరిని కూడా మిగలకుండా. 100 గొర్రెలుంటే 100 గొర్రెలు రక్షించబడాలి. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. గాడ్ నెవర్ లీవ్స్ ఎనీ సింగిల్ వన్. ఏ ఒక్క వ్యక్తిని దేవుడు విడిచిపెట్టడు. తాను సమకూర్చుకునగలిగిన వాడు. ఆయన చేతగాని వాడు కాడు, చేతైన వాడు. ట్రస్ట్ హిమ్, బిలీవ్ హిమ్, ఒబే హిమ్. ప్రార్థన చేసుకుందాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు పతేబాదు నివాసితులు పులిదిండి కుటుంబరావు గారు, వారి సతీమణి శారదా కుమారి గారు, కుమార్ యశ్వంత్, కుమార్తె అల్లుడు స్నిగ్ధ, రూపస్ కుమార్, మనుమడు ఆరిఫ్ జాకబ్ సహకరిస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. మనము ఇంతవరకు దైవ సేవకులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. దేవా, నిన్ను అర్థం చేసుకునుట మాకెల్లరికూ నేర్పండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్.